హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగే లేచి పిల్లల్ని పంపించేసి కాలేజెస్కి తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం ఇంట్లో అంతా క్లీనింగ్ చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. దేవుడి ఫొటోస్ అన్నీ వాష్ చేసుకొని, కార్తీక సోమవారం కదా అందుకని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 11:30 టైం అయ్యింది. అయితే మమ్మీ ఫోన్ చేసి కొన్ని ఐటమ్స్ చెప్పింది తీసుకురమ్మని. మమ్మీ వాళ్ళు వీట్ గ్రాస్ జ్యూస్ తాగుతారనమాట. అది కూడా అయిపోయింది. అది అమెజాన్లో ఆర్డర్ పెట్టింటే వచ్చిందనమాట. అందుకని చెప్పి అదిగిను ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఆల్రెడీ ఒకసారి మీకు చూపించాను కదా, మిల్లెట్స్ ఆర్గానిక్వి తీసుకొస్తాం ఒక చోట, ఇంట్లోనే ఆయిల్ మిషన్ ఉంది, ఆయిల్ కూడా తీస్తారు అని చెప్పి అక్కడికైతే వెళ్తున్నామండి. మమ్మీ చెప్పిన కొన్ని ఐటమ్స్ అక్కడే తీసుకురావాలి. శనగ విత్తనాలు, శనక్కాయ నూనె, కాకపోతే 2 ఐటమ్సే లేండి ఆ ఐటమ్స్. అండ్ అమెజాన్లో వీట్ గ్రాస్ జ్యూస్ ఆర్డర్ పెట్టాను, అది తీసుకొని ఇవన్నీ తీసుకొని ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. నేను మా హస్బెండ్, జస్ట్ మా హస్బెండ్ అప్పుడే ఇంకా వచ్చారనమాట. అంటే మమ్మీ ఫోన్ చేసేటప్పుడు నేను మా హస్బెండ్కి ఫోన్ చేశాను, ఎక్కడున్నారు, వీలవుతుందా లేదా అని. సరే వస్తున్నానులే అని చెప్పారు. వచ్చాక ఇంక ఇద్దరం కలిసి మిల్లెట్స్ సేల్ చేస్తారు కదా, అక్కడికైతే ఇద్దరం వెళ్తూ ఉన్నాము. చూసారు కదా, ఇక్కడైతే ఇంకా మిల్లెట్స్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే చూసారు కదా మీరు, అన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలాగా అన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తారనమాట, సీల్ చేసి. అందులో ఎయిర్ అన్నది పోకుండా ఇలా టైట్గా ప్యాక్ చేసి పెట్టేస్తారు. అండ్ లోపల ఇది వచ్చేసి ఆయిల్ మెషిన్స్ అన్నమాట. శనక్కాయ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె తీస్తారు వీళ్ళు. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా నేను అడిగాను, అన్నీ తెచ్చి పెట్టారంట. ఇంకా అది ఆయిల్ తీయడం అయితే ఇంకా చేయలేదంట. అందుకని చెప్పి ఇక్కడ మమ్మీ అయితే శనక్కాయ నూనె తీసుకురమ్మంది, ఒక 3 kgs గ్రౌండ్ నట్ ఆయిల్. అదైతే అన్న మాకు ఇక్కడ బాటిల్స్లో వేసిస్తున్నారు. అండ్ ఈ బాటిల్కి వచ్చి ఒక బాటిల్కి 5 రూపీస్ తీసుకుంటారు. మనమే క్యాన్ తీసుకెళ్తే ఆ 5 రూపీస్ కూడా మిగిలిపోతుంది మనకి. 3 బాటిల్స్కి 15 రూపీస్ అనమాట. ఇక్కడైతే ఇంకా మీకు చూపిస్తూ ఉన్నా నేను, ఇట్లా ఆయిల్ ఇలా తీస్తారు ఇక్కడ అని చెప్పి. ఇక్కడైతే ఆయిల్ అనేది ప్యాక్ చేసి ఇచ్చారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ నట్స్, శనక్కాయ విత్తనాలు అనమాట. ఇవి వచ్చేసి మమ్మీకి ఒక 2 kgs, నాకు ఒక 2 kgs కావాలని చెప్పి మొత్తం 4 kgs తీసుకుంటున్నాను ఇక్కడ. అన్న ఇందాక ప్యాక్ చేసి పడిపోయాయి కదా, పక్కకు తీసేసి మరి ఫ్రెష్గా ప్యాక్ చేసి ఇచ్చారులేండి. అండ్ ఇలా కవర్లో వెయిట్ చూసిన తర్వాత ఇలా ప్యాక్ చేస్తారనమాట. ఇవి కూడా ఎయిర్ పోకుండా టైట్గా ప్యాక్ చేస్తారు, అప్పుడే పురుగు పట్టకుండా ఉంటాయండి. మనం కూడా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నామంటే ఇంటికి తెచ్చినాక ఎప్పుడు పురుగు పట్టకుండా ఒక 2 months అయినా అలానే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే అన్నీ ప్యాక్ చేసి ఇచ్చారు. మేమైతే ఇంక అవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాం తోటకి. ఇక్కడ వచ్చేసి మాకు ఆపోజిట్లో ఒక కార్ చాలా ఫాస్ట్గా వస్తుందండి అసలు. అదే చూస్తూ ఉన్నాం అనమాట, ఏంటి ఇంత దగ్గరగా ఉండి కూడా ఇంత ఫాస్ట్గా వస్తున్నాడు ఇతను అని చెప్పి. చాలా భయం వేసింది నాకైతే అప్పుడు. అదే చూస్తూ ఉన్నాము, మా హస్బెండ్ అదే తిడుతున్నారు అతన్ని. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అలానే ఉంటారు కదా కొంతమంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరలో వచ్చేసామన్నమాట. ఇక్కడ మధ్యలో డివైడర్ మీద చెట్లు వేసింటారు కదా, అవి చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే బాగా హైట్ పెరిగాయి చెట్లు, చాలా బాగా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పి నేను కంటిన్యూగా వీడియో తీశాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరలో వచ్చేసాము. అక్కడైతే నేను పెద్దగా వీడియో ఏం తీయలేదండి, మా డాడీతో ఒక మాట చెప్తూ ఉన్నాను వీట్ గ్రాస్ జ్యూస్ గురించి, అది మాత్రమే అక్కడ నేను రికార్డ్ పెట్టాను. తర్వాత ఇంకా ఆఫ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే కొద్దిసేపే ఉంటాను నేను, మరి ఇంటికి వచ్చేయాలి కదా, మా హస్బెండ్కి వర్క్ ఉంటుందని చెప్పి నేను ఊరికే కాసేపు అలా ఒక బిట్ వీడియో తీశాను అంతే. చూసారు కదా, ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటిలోకి ఎంటర్ అయిపోయాం, తోటలోకి ఎంటర్ అయ్యామన్నమాట ఇక్కడ మేము. డాడీ, ఈ జ్యూస్ బాటిల్స్ 2 వచ్చినాయి డాడీ, ఇంకా 3 రాలే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ నేను పాప ఇలా కూర్చున్నాం అనమాట బాల్కనీలో. పాప ఇలా చిన్నగా టెంట్ వేసింది. పాపకు చెప్తున్నా అనమాట, మేము కూడా చిన్నప్పుడు ఇలా టెంట్ వేసుకునే వాళ్ళము బాల్కనీలో అని చెప్పి. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి నాకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఊరికనే కూర్చొని ఉన్నామన్నమాట. అంటే పాప చదువుకుంటూ ఉంది, నేను ఇంకా పని అయిపోయింది, ఊరికనే అలా కూర్చొని ఉన్నాను పాప దగ్గర.
అండ్ పాప వచ్చేసి ఇక్కడ నాకు ఎందుకో కోన్ పెట్టుకోవాలనింది, కోన్ పెట్టు మమ్మీ అనింది. అందుకని చెప్పి వెళ్ళి తీసుకురాపో అంటే తీసుకొచ్చింది అనమాట. ఇక్కడైతే నేను పాపకి మెహందీ వేస్తున్నాను. చాలా రోజులు అయిందండి, టచ్ పోయిందనమాట. ఫస్ట్లో పర్లేదు బాగానే వేసేదాన్ని, ఇప్పుడు టచ్ లేదనమాట నాకు. సరే ట్రై చేద్దాము, వేస్తుంటే అదే అలవాటు అవుతుందని చెప్పి వేస్తున్నాను ఇక్కడ. పాపకైతే ఇక్కడ నేను మెహందీ వేయడానికి ట్రై చేస్తున్నాను, వేస్తున్నాను, చూడండి ఒకసారి, ఓకేనా. చూసారు కదా, ఫైనల్గా మెహందీ పెట్టడం అయితే అయిపోయింది. చూసి ఒకసారి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా. ఏదో అలా వేశాను నాకు వచ్చినట్టు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. అంతకు ముందు రోజు నేను పూజ చేసుకొని ఇంట్లో పిల్లల్ని పంపించి పూజ చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అవి ఇచ్చేసి వచ్చాను. తర్వాత పాపకు మెహందీ పెట్టాను. ఇంకా తర్వాత కొంచెం హెల్త్ అన్హెల్దీగా ఉంటే నేను ఇంకా వీడియో అన్నది తీయలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పాపకి ఇక్కడ ఎగ్ దోశ వేసిస్తున్నాను అనమాట. పాప అయితే ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది, తనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, అందుకని చెప్పి తినేసి వెళ్తా అనింది ఈరోజు. ఒక 2 దోశలు తినమంటే ఒకటే తింటా అంది. అందుకే ఇక్కడ నేను 2 eggs వేసాను, అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒక దోశ మీద 2 eggs వేసి ఇచ్చాను పాపకి ఇక్కడ నేను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాపకి ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను కదా. బాబుకి దోశలోకి కారం కావాలని చెప్పాడు, ఎర్రకారము. ఎర్రకారం రాయలసీమ స్పెషల్ కదండి, మేమైతే ఎర్రకారం అనే అంటాము, చాలామంది కారం దోశ అంటారు. ఆ కారం అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను బాబు కోసం. బాబు కూడా రెడీ అవుతున్నాడు కాలేజ్కి, అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పిల్లలిద్దరికి వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తూ ఉన్నాడు. బాటిల్స్ ఎక్కడున్నాయని చెప్పి నన్ను అడుగుతున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే బాబుకు కూడా దోశ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ బాబు కూడా ఇక్కడ తినేసి కాలేజ్కి బాక్స్ తీసుకొని వెళ్తాడు. తర్వాత మరి మా హస్బెండ్ వచ్చారు, తనకు కూడా దోశ వేసి ఇచ్చాను. తర్వాత తనకేసి ఇచ్చి నేను కూడా ఒకేసారి వేసుకొని తినేసాను. దోశ చేసామంటే మాత్రం దోశ, ఇడ్లీ ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వేసి ఇవ్వాలి. ఎందుకంటే ముందే వేస్తే చల్లారిపోతాయి కదా, వేడి ఉండదు. అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా బాబుకు కూడా వేసిస్తున్నాను. తను తినేసి తను కూడా కాలేజ్కి వెళ్ళిపోతాడు ఇంక ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్కి ఏం చేయాలా అని ఆలోచిస్తుండగానే ఒక ఐడియా వచ్చింది, ఇంకా చేసేసాను. మార్నింగ్ ఫస్ట్ ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా నేను వంటకి ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ టిఫిన్ చేసేసాను, పిల్లలకి బాక్స్ చేసి ఇచ్చేసాను, వాళ్ళని పంపించేసాను. వాళ్ళని పంపించేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వంట అనేది చేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ మార్నింగే పప్పు చేసేసాను. చెప్పాను కదా నాకు ఉన్నట్టుండి హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది అని చెప్పి, అంటే బాగలేకుండా అంటే కొంచెం సుస్థిగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి పిల్లలకి మార్నింగ్ చేసేటప్పుడే నేను ఇంకొక సైడ్ కుక్కర్లో పప్పు కూడా చేసేసాను. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా రైస్ పెట్టేస్తున్నాను. పప్పు వచ్చేసి మా హస్బెండ్కి, పాపకి. నాకైతే పప్పు పెద్దగా ఇష్టం ఉండదు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, నేను వెజిటేబుల్ కర్రీస్ కానీ రైస్, సాంబార్ అలాంటివి అయితే బాగా తింటాను. పప్పు అయితే అస్సలు ఇష్టం ఉండదు నాకు. మార్నింగ్ ఇక్కడ పాలు వచ్చేప్పుడు పెట్టాను, అప్పుడు పాలన్నీ పొంగిపోయాయి. అందుకని చెప్పి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. పాలు పొంగితే మంచిది అంటారు కదా. వెంటనే క్లీన్ చేయకుండా నేను ఒక 2 hours అలా ఆగి క్లీన్ చేశాను. ఎందుకంటే పాలు ఎప్పుడైనా పొంగితే మటుకు వెంటనే క్లీన్ చేయకూడదు అంటారు. అందుకని చెప్పి ఒక 2 hours ఆగి నేను క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా నేను రైస్ పెట్టేశాను. టొమాటో కర్రీ చేసేకి ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కడాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను. ఇలా అప్పటికప్పుడు చేసేసాము. ముందే మనం రెడీ పెట్టకుండా అప్పటికప్పుడు చేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. ఒకసారి కట్ చేసి పెట్టాలి, మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి అలా లేకుండా నేను అప్పటికప్పుడే ఇలా చేసేసుకుంటాను. అందులోనూ నా ఒక్కదానికే కదా ఇది. పాప తింటే తినచ్చు, మా హస్బెండ్ అయితే రైస్లోకి తినరు, ఇది చపాతీలోకి తింటారు. ఈ వర్షాలు పడడం వల్ల ఆనియన్స్ అన్నవి ఏమంటారు తడిచిపోయి కుళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇంకేంటి రొటీన్ వ్లాగ్స్ అంటే మేము ఏం చేసుకుంటాం ఇంట్లో, మేము ఎలా ఉంటాం ఇదే చూపిస్తూ ఉంటాను. ఎవరైనా నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే చెప్పండి, పలానా వీడియోస్ చేయండి అని తప్పకుండా చేస్తాను. నేను చేయడం అంటే ఇంకా డైలీ ఇలానే ఉంటుంది. మార్నింగ్ ఏంటి, ఆఫ్టర్నూన్ ఏంటి, నైట్ ఏంటి అని చెప్పి ఇంకెక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్తే అవి చూపిస్తూ ఉంటాం మేము. ఫస్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, ఇది ఆయిల్లో వేసి చేసేస్తాను. ఇప్పుడిప్పుడే నాకు సబ్స్క్రైబర్స్ అన్నది పెరుగుతూ ఉన్నారు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదా ప్రస్తుతం నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోసే కంటిన్యూ చేయండి అని నాకు ఒక ఐడియా ఇవ్వండి, ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ నేను ఇంకా టొమాటోస్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 4 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకుంటాను. కాకపోతే మొన్న ఒకసారి మా చెల్లి కొత్తగా పెళ్ళైన అమ్మాయిని భోజనానికి పిలిచాను కదా, ఆ రోజు పేస్ట్ చేసుకోగా నేను పలావు, చికెన్ కర్రీ, నెక్స్ట్ కూర్మా చేశాను. అవన్నీ చేయంగా మిగిలిన ఈ పేస్ట్ని ఇలా గిన్నెలోనే పెట్టేసాను అనమాట, ఒక చిన్న బౌల్లో. తర్వాత మరి ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను టొమాటో కర్రీ చేసేస్తాను. నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా పోపు ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేస్తాం కదా, అవి వేసేటప్పుడు ఎక్కువసేపు మాడనివ్వకండి, అవి మాడకూడదు అనమాట. ఆవాలు హెల్త్కి చాలా మంచిది, అవి మాడిపోకుండా చూసుకోండి. కొంచెం చిప్పట అంటే చాలా, వెంటనే మనం ఏదైతే వేయాలనుకున్నామో అవి వేసేయండి. ఇక్కడైతే నేను ఆనియన్స్ వేసాను, తర్వాత కరివేపాకు కూడా వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిందని తగ్గించుకున్నాను స్టవ్ని. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేసి, ఆనియన్స్ వేసి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. నేనైతే ఇలా చేసుకుంటాను. నేను ఏ స్టైల్లో చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. నేనైతే కర్రీస్ చాలా సింపుల్గానే చేసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువగా తినరు, మా హస్బెండ్ పిల్లలు, వాళ్ళు ఓన్లీ చపాతీస్లోకి మాత్రమే తింటారు, రైస్లోకి తినరు. నేనైతే నాకు వేటిలోకైనా వెజిటబుల్స్ అంటేనే చాలా ఇష్టం అనమాట. ఈ పప్పు ఇలాంటి పెద్దగా ఇష్టం ఉండదు. నా ఒక్కదానికే కదా, అందుకని చెప్పి కొద్ది క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. పాపకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుకని చెప్పి తను ఆఫ్టర్నూనే వచ్చేస్తుంది. మార్నింగ్ ఎగ్ దోశ తినేసి వెళ్ళింది తను. బాబు అయితే దోశ ఎర్రకారం వేయించుకున్నాడు. తనకి దోశ చేస్తే కంపల్సరీ ఎర్రకారం ఉండాలి, రాయలసీమ స్పెషల్ అండి ఎర్రకారము. తర్వాత మా హస్బెండ్కి వచ్చేసి పొడి దోశ అంటే పప్పుల పొడి చేస్తాం కదా, అది వేస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పల్లీ చట్నీ. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ టొమాటో వేసుకుంటున్నా నేను. ఇక్కడ టొమాటో వేసి కలుపుకున్నాను కదా, వెంటనే పసుపు, ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకున్నాం.
నేను ఇక్కడ కర్రీకి సరిపడే సాల్ట్ ఒకేసారి వేస్తున్నాను. పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకోవాలి. ఇలా మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇక రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా నానబెట్టేస్తే సరిపోతుంది. ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. రైస్ అన్నది ఎక్కువ నానబెట్టామంటే వైట్ రైస్ అన్నది బాగా మెత్తగా ముద్దగా అయిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే పసుపు సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. నెక్స్ట్ రైస్ కూడా ఆన్ చేశాను చెప్పాను కదా. ఇది ఒకసారి టొమాటోస్ అన్నవి కొంచెం సాఫ్ట్ అయ్యాక నేను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకుంటాను. తర్వాత కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుంటే హెల్త్ కి మంచిది అనమాట. కాకపోతే నాకు ప్రెజెంట్ నా దగ్గర లేదు. ధనియా పౌడర్, జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు ఇలాంటివన్నీ హోమ్ మేడ్ అండి. బయట అయితే నేను రెడీమేడ్ ఏవి కొనను. నాకు ఇంట్లో ఇంకా ఎమర్జెన్సీగా అవసరం అయితే తప్ప కొనను అనమాట. అన్ని హోమ్ మేడ్ చేస్తాను. ఇది కొంచెం టొమాటో సాఫ్ట్ అయ్యాక పసుపు వేసా కదా, కారము, ధనియా పౌడర్ వేసుకుంటాను. ఇది ఒకసారి మధ్యలో కలుపుకుందాము. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ అలా మగ్గితే రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవచ్చు. ఈ లోపు నేను ఒక పని చేయాలి. చెప్పాను కదా, పతాంజలిలో గిలాయ్ జ్యూస్, తిప్పతీగ జ్యూస్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో గిలాయ్ జ్యూస్ అంటారు. ఆల్రెడీ ఒకసారి నేను ఒక వీడియోలో చూపించాను మీకు. ఇది ఈక్వల్ క్వాంటిటీలో 1 టేబుల్ స్పూన్ అంత వాటర్, 1 టేబుల్ స్పూన్ అంత ఈ గిలాయ్ జ్యూస్ వేసుకోవాలి. నేను స్పూన్ తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు డైలీ ఇది ఎంత తీసుకోవాలనేది అలవాటు అయిపోయింది కదా, అందుకని చెప్పి తీసుకోవట్లేదు. ఇలా వాటర్ కలుపుకొని తాగడమే. కొంచెం ఎలానో ఉంటుంది కానీ ఏం కాదు. ఇప్పుడు ఏం అనిపించట్లేదు. కొద్దిసేపే ఆ జ్యూస్ నోట్లో వేసుకున్న కొద్దిసేపు అలా ఉంటుంది, తర్వాత ఏం అనిపించదు. కానీ హెల్త్ చాలా చాలా మంచిది. తప్పకుండా ఎవరికైనా తెలియకపోతే దయచేసి వాడండి. చాలా మంచిదండి. మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా క్యూర్ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకైతే కర్రీ చూసేద్దామా. చూసారా, ఇక్కడ టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. చూపిస్తాను మీకు ఒకసారి. చూసారు కదా, ఇక్కడ టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ మీరు కారం తగ్గట్టు వేసుకోండి. మేము ఎక్కువగా కారం తింటామన్నమాట. కాకపోతే నేను ఈ మధ్య కొంచెం తగ్గించాను, హెల్త్కి మంచిది కాదని చెప్పి. ఇక్కడ టోటల్గా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. కారం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఇందులో ధనియా పౌడర్ ఏదో గరం మసాలా ఏదో తెలియదు, అందుకే స్టిక్కర్స్ అతికించాలి వీటికి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను మీకు. స్టిక్కర్స్ తెచ్చుకున్నాను వీటికి లేబుల్స్ అతికించడానికి, కానీ అవి ఇంకా అతికించలేదు అనమాట, నాకు టైం లేక. ఇప్పుడైతే ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకున్నాను. చెప్పాను కదా జీరా పౌడర్ లేదని. ఈ 2 వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి, ఎందుకంటే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి. కారం, ధనియా పౌడర్ వేసుకున్నా చాలు. ఒకసారి ఇది కలుపుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకుందాము. తర్వాత మనకు చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుంది అనుకుంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం, ఎందుకంటే కారం, ధనియా పౌడర్ వేసుకున్నాం కదా. ధనియా పౌడర్ అయితే ఆల్రెడీ వేయించి పౌడర్ చేసిందే, అయినా సరే ఒకసారి వేయించుకుంటే ఈ ఆయిల్లో మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. ఇది ఒకసారి మధ్యలో కలిపేసుకుందాము.
చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మనం కొంచెం ఇందులో వాటర్ వేసుకోవాలి. చపాతీకి అయితే కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుంది, రైస్కి కదా కొంచెం ఎక్కువ లిక్విడ్ లేకుండా సాలిడ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకోండి. నాకైతే అలవాటే అండి, కరెక్ట్గా వస్తుంది ఎప్పుడు వేసినా కూడా. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడే ఒక్కొక్కసారి తక్కువ అనిపిస్తుంది, కానీ నార్మల్గా చేసే వంటల్లో అయితే నాకు పర్ఫెక్ట్గా నేను వేసింది సరిపోతుంది. నేనైతే అందాజుగానే వేసుకుంటాను. ఇప్పుడు ఇంకా వాటర్ వేసాను కదా, నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 250 ml లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 5 minutes లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర లేదు. ఈ రోజు ఈవినింగ్ వెళ్ళి నేను లీఫీ వెజిటబుల్స్ తెచ్చుకోవాలి. ఈవినింగ్ టైంలో వెళ్ళి మనం బయట లీఫీ వెజిటబుల్స్ తెచ్చుకున్నామంటే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. ఇంకా కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు. ప్రస్తుతానికి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్. పప్పు ఆల్రెడీ మార్నింగ్ చేశానని చెప్పాను కదా. నెక్స్ట్ చూసారా రైస్ కూడా అవుతూ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ కర్రీ కూడా అవుతూ ఉంది. టొమాటో కర్రీ కూడా అవుతుంది అనమాట. ఈరోజు వర్క్ అయితే ఇది నా ఆఫ్టర్నూన్ వ్లాగ్. చూసారు కదా ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఫైనల్గా అయితే టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో చాలా స్పైసీగా, చాలా పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు. రైస్ అవుతూ ఉంది, పప్పు చేశాను, టొమాటో కర్రీ చేశాను. తర్వాత మరి కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా? చూసారు కదా వంట చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ నేను మా హస్బెండ్ తినేస్తున్నాము. పాపకు ఫోన్ చేస్తే ఇంకొక 45 minutes వస్తూ ఉందంట తన బస్లో. ఇంకో 45 minutesలో వస్తానింది. ఇంకా లేట్ అయిపోయింది అక్కడికి. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఇంకా అందుకే మరి మా హస్బెండ్ వెళ్ళాలి కదా షాప్కి, అందుకని చెప్పి నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఇలా భోంచేస్తున్నాము. ఇలా కలిసి భోంచేస్తే ఎంత బాగుంటుంది కదా. ఆఫ్టర్నూన్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరే ఉంటాం, పిల్లలు కాలేజ్లో ఉంటారు కాబట్టి. నైట్ మాత్రం కంపల్సరీగా నేను మా హస్బెండ్ పిల్లలు నలుగురం కలిసి భోంచేస్తామన్నమాట. అలా అందరం కలిసి భోంచేస్తేనే కదా చాలా బాగుంటుంది. నైట్ అయితే నలుగురు కలిసే భోంచేస్తాము కంపల్సరీగా. అండ్ ఈరోజు నా వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు మిమ్మల్ని అడిగాను కదా కామెంట్ సెక్షన్లో నాకు సజెషన్స్ ఇవ్వండి ఎలాంటి వీడియోస్ చేయాలని చెప్పి. తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాకు సజెషన్స్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. ఎలాంటి వీడియోస్ చేయాలి, డైలీ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ చేయాలా, ఎలాంటి వ్లాగ్స్ చేయాలనేది ఖచ్చితంగా నాకు సజెషన్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.